పాదయాత్రలు రాజకీయ పార్టీల వ్యూహాలపై ఏలూరు వాసుల అభిప్రాయాలను మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. 2019 ఎలక్షన్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా వేడెక్కుతున్నాయి. ఎందుకంటే 2004లో వైఎస్ఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో డాక్టర్ వైఎస్ రాజశేఖర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అప్పుడు 2005లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఏపీ సీఎం ఉన్నారో ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అధికారం చేజిక్చుకున్నారు. ఇదే నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పాదయాత్రలు చేయాలని సన్నాహాలు చేస్తున్నాయి. ఇలా పాదయాత్ర చేయటం వల్ల అధికారం చేజిక్కించుకుంటారా లేదా అనే విషయం మీద మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో పాదయాత్ర చేయడం వల్ల అధికారం చేజిక్కించుకుంటారా లేదా, ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా తేడా ఉందనే విషయాన్ని మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులను వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల అధికారాన్ని చేజిక్కించిన పరిస్థితి ఉందంటారా 2019కి? చాలా రాజకీయ పార్టీలు ఈ రోజుల్లోని మనం పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తామని అపోహలో ఉన్నారు. ఇది పాదయాత్ర అనేది ఒక ప్రసారంలో, ఒక రాజకీయ పార్టీ అధికారంలో రావడానికి ప్రసారంలో ఒక భాగమే తప్పించి పాదయాత్ర చేయడం వల్ల అధికారంలోకి వచ్చేయడం అన్నది మాత్రం పూర్తి అపోహ. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి విజయం సాధించారంటే అప్పుడు అంత ముందున్న ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత ఇతను పాదయాత్ర కలిసి వచ్చి అధికారంలోకి రాగలిగింది. కానీ పాదయాత్ర వల్లే పూర్తిగా అధికారంలోకి వచ్చిందని కూడా చెప్పడం ఉండదు. అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. అది రాష్ట్రాన్ని విడగొడతానికి జరిగిన ముందర పాదయాత్రలో అది రాష్ట్రాన్ని విడగొట్టేరన్న ప్రభావం ప్రజల మీద చాలా ఉండి ఆ వ్యతిరేకత పనిచేసి ఇతను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తప్పించి పాదయాత్రలు చేయడం వల్ల మా ప్రభుత్వాలు వచ్చేస్తాయి అనుకుంటే ఈరోజు కాంగ్రెస్కి బలమైన కోరిక ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేయాలని. మరి అదే రాహుల్ గాంధీ గారిని దేశం అంతా పాదయాత్ర ఏం చేస్తే ఆయన ప్రధానమంత్రి అయిపోతారు కదా. ఇంక దాని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసింది పాదయాత్రలు చేసుకోండి. అది ప్రసారంలో ఒక భాగంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేసి ఆ ప్రజా సమస్యలు తీర్చడంలో మీరు విజయం సాధిస్తే మీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా విజయం సాధించగలరు. నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రతి రాజకీయ పార్టీ ప్రజల సమస్య మీద గట్టి ప్రయత్నం, సమస్యలు సాల్వ్ చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి. అంటే జనసేన పార్టీ ఆల్రెడీ పాదయాత్ర చేయడానికి సన్నద్ధం అవుతుంది. అయితే 2019 ఈ పాదయాత్ర ఏమైనా అనుకూలంగా ఉంటుందంటారా పార్టీకి? తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అని మీ అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఈ రోజున పాదయాత్ర చేయడం వల్ల ప్రజల యొక్క స్థితిగతులు కానివ్వండి, వాళ్ళ మనోభావాలు కానివ్వండి, వాళ్ళ యొక్క స్వరూపం కానీ మనకు తెలుస్తుంది. వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో 2019 ఎలక్షన్ తర్వాత రాజకీయ అధికార పార్టీకి మనం తీసుకున్నప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మనం వాళ్ళకి ఏది మంచి చేస్తే బాగుంటుందనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. ప్రజల సమస్యలు అవగాహన చేసుకుంటానికి పాదయాత్ర అనేది ఒక ముఖ్యమైన భూమిక తీసుకోవచ్చు. ఎందుకంటే పూర్వం నుంచి కూడా చరిత్ర ఒకటి చెప్తుంది మనకి. పాదయాత్ర వలన ప్రజల దగ్గరికి పరిపాలన వెళ్ళడం ఒకటి, అదేవిధంగా వాళ్ళ స్థితిగతులు, నైసర్గిక స్వరూపం, వారి యొక్క ఆలోచన విధానం కూడా మనం తెలుసుకుని ప్రజలకు ఉపయోగపడినటువంటి పరిపాలన సాగించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నామండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా పాదయాత్ర చేస్తే అధికారం వస్తుంది, అధికారంలో రావచ్చు అనే ఒక బలమైన కోరికతో ఉన్నారు. ఈ కోరిక అన్ని పార్టీలకి ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు అని చెప్పడం. పాదయాత్ర వల్ల ప్రభుత్వాలు నిలబడతాయి అనేది కేవలం అపోహ మాత్రమే, కానీ ప్రభుత్వాలు నిలబెడతాయని మాత్రం ఇది కాదండి, కరెక్ట్ కాదు. అయితే ప్రజలలో వీళ్ళ పార్టీ గురించి తెలియజేసుకోవడానికి లేదా ఒక ప్రచారంలో ఒక భాగంగా రావడమే తప్ప ఇంకో రకంగా అయితే కాదండి. అది ఈ ప్రజలందరూ కూడా ఈరోజు ఏ పార్టీని ఏ పార్టీ మీద ప్రతి పార్టీ మీద కూడా అవగాహన ప్రజలందరికీ కూడా ఇవాళ పెరిగింది. అందువల్ల వాళ్ళు ఏంటంటే పాదయాత్ర చేసిన దానివల్ల ఓట్లు వస్తాయి అనేది కరెక్ట్ కాదు. అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీ కావచ్చు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టే వారు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, అందరూ కూడా జనాల్లో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి ఈ పాదయాత్ర చేయటం వల్ల ఆ పార్టీకి పబ్లిసిటీ ఉంటుంది తప్ప అధికారం చేజిక్కించుకునే పరిస్థితి అయితే లేదని చెప్పేసి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.